దేవరపల్లి పొగాకు రైతుకి బాసటగా పొగాకు రైతు గోడు ఆశాంతం విని రైతుకి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతాంగం అంతా కూడా వారి కష్టాన్ని వినిపించడానికి, వారి కష్టానికి గొంతై దేశవ్యాప్తంగా వినపడేటట్టు చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వారిచ్చినటువంటి స్వాగతం ఒక అపూర్వ ఘట్టం. అలాగే నిన్ననే కూటమి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూటమిగా కూర్చుని ఒక ప్రకటన చేశారు. వారి ప్రకటనకి ఒక శరాఘాతం అనొచ్చు, లేకపోతే సరైన సమాధానం అనొచ్చు. అంటే పొగాకు రైతుని గంజాయి రైతులు అనేటువంటి మాట ఏదైతే అహంకారపూరిత శాసనసభ్యులు పత్రికా సమావేశాల్లో చెప్పారో నిన్ననే మేము చెప్పాం. వారు తక్షణమే పొగాకు రైతులకు క్షమాపణ చెప్పాలని. ఇవాళ పొగాకు రైతులందరూ కూడా వారి కళ్ళు తెరిచేలాగా, కళ్ళు తెరుచుకునేలాగా ఈ పర్యటనలో 2 కిలోమీటర్ల దూరం సుమారు 3 గంటల సేపు సాగినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట వారు నడిచినటువంటి తీరు చూసినట్లయితే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. అంటే నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వం, రైతుని పట్టించుకొని ఈ ప్రభుత్వం, రైతు ఏ పంట వేసినా గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం, పంట వేయడానికి కనీసం యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వం, కనీస మద్దతు ధర ఏ పంటకి కూడా, వరి కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, ఒక్కటి కాదు పొగాకు కానీ ఏ రైతుకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. వారి నోట వచ్చినటువంటి మాట ఏమిటంటే ఒకే ఒక పంటకి గిట్టుబాటు ధర వస్తుంది, దానికంటే అధికంగా వస్తుంది, అది గంజాయి. పండించేది ఎవరంటే వారికే తెలుసు. గంజాయి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుందని వారి పత్రికలే రాస్తున్నాయనంటే పండించేది ఎవరో తెలియని వాళ్ళ ఈ నాయకులు. గంజాయి పట్టుబడినటువంటి సందర్భాల్లో ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అనేటువంటి విషయం తెలిసినా కూడా యంత్రాంగానికి స్వేచ్ఛ ఇవ్వనటువంటి, గతంలో ఒక ఆయన అన్నాడు, మేము కనుక పోలీసులకి, గత ప్రభుత్వంలో పోలీసులకి స్వేచ్ఛ ఇస్తే 24 గంటల్లో గంజాయిని నిర్మూలిస్తామనేటువంటి మాట. 2.5 సంవత్సరం అయింది, గంజాయి నిర్మూలన జరగలేదు. సాగు పెరిగింది. అధిక లాభాలు వచ్చేటువంటి పంట ఏదంటే గంజాయి అన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి ఈ పాలకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి ఇంటికి వస్తాదనుకున్న పంటకి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలో లేకపోతే హార్ట్ అటాక్లో వచ్చినటువంటి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. గొప్పగా జరిగినటువంటి రైతు బాసటగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక కుటిల ప్రయత్నం